ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రె గిట్ల గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం తాగి స్కూళ్ళు కట్టి దాచుకొని ఇలా రాజకీయం రాజకీయాన్ని కొంటున్నావు. నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది. డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లలు రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవిగి మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతు నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో. గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో. నీ బతుకే అది కదా. నీ దొంగ బతుకునేది, దొంగ భూములు లాక్కునే బతుకునేది. ఎందుకు నీ మీద ఎంతోమంది పిల్లల భవిష్యత్తులు ఉన్నాయి. వాళ్ళని బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు. నీ స్వార్థం కోసం పిల్లల్ని అన్యాయం చేయకు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నావు. దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో. ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు, మచ్చలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకు ఇంటెన్షన్ ఉంటే, ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్లు కాని వాళ్ళని, ఐపీఎస్లు కాని వాళ్ళని మీరు పెట్టినారు కదా, అమయ్ కుమారుల్ని, అట్లాంటి శరత్తుల్ని, అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించేటాడు కాదు. ఆయన నిజాయితీకి మారుపేరు. నేను స్టేట్మెంట్ ఇచ్చిండు. పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు. గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మేము ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు. కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము. ఈ రోజంతా ఎక్కడ పోతుందండి మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాబోదు కూడా. ఎందుకంటే జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం. మీ శకం ముగిసిపోయింది. ఎందుకు ఎట్లా పడితే అట్లా? మీకేముంది? మీ అహంకారం ఏందా అంటే డబ్బు ఉంది, దోసుకున్న డబ్బు ఉంది, ఖర్చు పెట్టొచ్చు, జనాన్ని కొనొచ్చు. తెలంగాణ ప్రజలు మీ డబ్బుకు మోసపోరు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. మీరు ఏం చేసినా కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గజన విజయం సాధిస్తాం. ఈ 5 ఏళ్ళు కాదు, ఈయన చేసిన అద్భుతాలతో వచ్చే 5 ఏళ్ళు కూడా మేము సగర్వంగా తెలంగాణ ప్రజలను ఓటడిగి ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీకు చెప్తున్నా, మీరు నోటికొచ్చేట్టు మాట్లాడాలంటే ఏదైనా మంచి కార్యక్రమం కోసం మాట్లాడండి, మీ అభివృద్ధి కోసం మాట్లాడండి. రాష్ట్రానికి, మా తాలూకాకి ఇది కావాలని చెప్పండి, మా నియోజకవర్గ ప్రజలకు ఇది కావాలని చెప్పండి. అంతేగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని గౌరవించండి. మీరు ముఖ్యమంత్రి గారిని గౌరవించండి. ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవించండి. మా మంత్రులను గౌరవించండి. మీకు ఇదే పని. మంత్రి ఏం చేసిండు? పొన్నం ప్రభాకర్ గారు ప్రేమతో నవ్వుతూ ఇట్లా కొట్టిండు. దాన్ని ఒక సినిమా చేస్తారు. ఏందండి? ప్రేమతో ఉండదా? ప్రేమతో కొట్టుకోరా, తిట్టుకోరా, లాలించుకోరా, పాలించుకోరా, ఒక మాట అనుకోరా? మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతాడు. ఏందండి మీకు? ఎందుకు ఇంత మతి భ్రమించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత అభద్రతాభావంతో బతున్నారు? బతకలేరా? రాదు. మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం. తెలంగాణ ఇచ్చి సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఇచ్చి కూడా మీరు కళ్ళబొల్లి మాటలతో నమ్మి ప్రజలు మీకు ఓటేస్తే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఎప్పుడు అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. మేము ప్రజా కోసం పోరాడాం, మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చాం. బ్రహ్మాండంగా జరుగుతున్న పరిపాలన, అందరూ మెచ్చుకుంటున్నారు. ఏమండి, ప్రగతి భవన్ పోతుంటే ప్రగతి భవన్ కాదు, మన సచివాలయం సెక్రటరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పోతుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళు కూడా వచ్చి మంత్రులను కలిసి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, అన్నా మాకు ఈ సమస్య ఉంది. మొన్న నేను దుద్దిడ శ్రీధరబాబు గారిని కలవడానికి పోయా. తెల్లవారు 4 గంటల వరకు జనాన్ని కలుస్తున్నాడు ఆయన. 24 అవర్స్లో 4 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు. 20 గంటలు పనిచేస్తున్నాడు సెక్రటరీలో కూర్చొని. ఎవరు వచ్చినా ప్రేమతో మాట్లాడి పంపిస్తున్నాడు. మీ మంత్రి ఎవరినన్నా కలిసేదా? ఎవరితోనన్నా మాట్లాడేదా? ఎవరినన్నా చూసేదా? ముఖ్యమంత్రి గారు కనీసం మీ ముఖ్యమంత్రి గారినన్నా చూసేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ మీటింగ్ పెట్టుకున్నా సహచార మంత్రివర్గాన్ని అందరిని కూర్చోబెట్టుకుని, ఆఫీస్ అందరిని కూర్చోబెట్టుకొని, ఇది సమస్య, ఇది ఇట్లా చేస్తున్నాం, ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇదండి పరిపాలన అంటే. ఇది
ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం అంటే తెలుసుకోండి. మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారో చూడండి మీరు. మా ఆఫీసర్ ఎట్లా పనిచేస్తున్నారో చూడండి. మా పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి. చిన్న తప్పు చేస్తే స్టేషన్లో మొత్తం మార్చేసిండు మా సిపి గారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నాయకత్వం. ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన. ఇది అందుకోసం దయచేసి చెప్తున్నా, అయ్యా మల్లారెడ్డి, నువ్వు ఊరికే పిల్లలు రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు. నోటికి ఏదొస్తే మాట్లాడకు, మరి ఏదొస్తే మాట్లాడకు. మేము నిన్ను అనలేమా? నిన్ను విమర్శించలేమా? నువ్వు మాట్లాడలేమా? డబ్బుందనే కదా నీ అహంకారం. రాజ్యాలు కూలిపోయినాయి. చరిత్ర గొప్పది. రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారులయ్యారు. నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు ఉన్నాడు కూడా బికారు కావచ్చు కదా. దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, నేర్చుకో. థ్యాంక్ యూ. చెప్పింది కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఇక దాని మీద మేమేం మాట్లాడతాం? చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టిపడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని. గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను. మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన? ఎట్లుంది? మా దున్నపోతున్నా సార్ జాయిన్ చేసుకునేది. అవన్నీ నాకు తెలియదండి. ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కలవాలి, ప్రజలు ఎమ్మెల్యేలను కలవాలి. నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే వచ్చి ఆ మంత్రినో ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ఎందుకు కలుస్తారు? సమస్యల కోసం కలుస్తారు. అయ్యా మా ఈ నియోజకవర్గం, మా షాద్నగర్లో ఈ సమస్య ఉంది, మాకు ఈ వాటర్ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలకించండి కలుస్తారు. దానికి తప్ప సార్? ముఖ్యమంత్రి ఏంది? రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకులు కలవటం అనేది ధర్మం. అది ప్రజాస్వామ్యం. వాళ్ళలాగా మంత్రులు కలవకుండా ఎమ్మెల్యేలు కలవకుండా ఒక దాంట్లో ఉండి ముఖ్యమంత్రిని కలవాలంటే భగవంతుడు తిరుపతి దర్శనం కూడా అయితే ముఖ్యమంత్రి దర్శనం కాదంటే కాదు కదా. మా ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటారు. 5 నుంచి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, నైట్ 12 దాకా మీటింగులు చేస్తున్నారు. ఇది ప్రజాపాలన. దీన్ని ఎట్లా తప్పుగా పడతారో నాకు అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలవటం తప్ప, ప్రజలకు అందుబాటులో లేకపోతే కరెక్ట్ అని మీరు చెప్తే అట్లా చెప్తాం. అన్న అట్లా ఎవరిని కలవకన్నా రూమ్లోనే ఉండు, ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చి ఇట్లా చెయ్యి వెళ్ళిపోండి అన్న అని అడుగుతాం. మరి మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో ఉంది. నాకు మల్కాజ్గిరిలో చేయాలని అప్లికేషన్ పెట్టా. పెద్దలు ఆమోదించి అనుగ్రహించి నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా. నాకు టికెట్ ఇవ్వకుండా ఇస్తారని ఆశిస్తున్నా, అంతే. చేయనన్నా. మల్కాజ్గిరి వస్తుంది, చేస్తా. మీరు ఎందుకు రాదని అంటారు? వస్తుంది. నాకు తెలిసి 3 లక్షల మంది ఎంత అంటున్నారు. 3 నుంచి 5 లక్షల మంది అంటున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. బద్దలైపోద్ది సభ. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పరిపాలన 60 రోజుల పరిపాలన. ఈరోజు మీకు అనకూడదు, నేను చెప్తున్నా. ఈరోజు కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. షాద్నగర్లో పనిచేసే మా పోల్ట్రీ పైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుకున్నారు. బస్సు ఎక్కితే అదే, ట్రైన్ ఎక్కితే అదే, ఫ్లైట్ ఎక్కితే నలుగురు కూర్చొని ఇంతకుముందు అదేంటి ఇదేంటి వింతల గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం గురించి, పరిపాలన గురించి అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్కి, అందరు పోతున్నారంట సచివాలయానికి, అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని, అందరు కలుస్తున్నారంట మంత్రి గారిని. ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు, ఆలకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా, అన్నం ఉడికిందో లేదు. ఈ 60 రోజులు పరిపాలన చాలు. మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేము, అంతే. నమస్కారం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మొదలుపెట్టినారు టీఆర్ఎస్ సోషల్ మీడియా మాధ్యమాలు. 50 రోజులు అయిపోయింది, ఇంకా నోటిఫికేషన్లు పడలే, మీరు ఆల్రెడీ 100 రోజులే చెప్పిరని. మరొక్కసారి చెప్తున్నాం ప్రజలందరికీ, విద్యార్థులు నిరుద్యోగులకి
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని టీఆర్ఎస్ సోషల్ మీడియా తెలంగాణలో ఉండే యువకులను నిరుద్యోగులను తప్పుదో పట్టిస్తుంది. మేము చెప్పింది 100 రోజుల్లో 6 పథకాలు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు జూన్ 2వ తారీఖు వేస్తాం. సెప్టెంబర్ 17 వరకు మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అది. ఎలక్షన్లో మేము చెప్పిన మాట అది. జూన్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17 వరకు మేము నోటిఫికేషన్లు వేస్తామని చెప్పినాం. ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి ఆల్రెడీ మా కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. అన్ని డిపార్ట్మెంట్లలో ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ సమీకరణ చేయడం జరిగింది. వాటన్నింటినీ సేకరించి ఇప్పుడు దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు ఈ ఏకకాలంలో 2 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ సోషల్ మీడియా చెప్పేది కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ డైజెషన్ ఇందాక గణేష్ అని చెప్పినట్లు వాళ్ళకి సచివాలయంలో పోయి మంత్రులను కలుస్తుంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్ ప్రజలు కలుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు సొంత ఇంటిలాగా భావించారు సచివాలయాన్ని. దాంతోపాటు మా పొన్నమన్న విషయంలో ఒక బీసీ నాయకుడు, ఒక గట్టి నాయకుడు, ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నాయకుడిని తొక్కివేయాలనే ధోరణిలో ఈరోజు చూస్తున్నారు. కరీంనగర్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత మంత్రి ఒక బీసీ బిడ్డ, గౌడు బిడ్డని, అరే ఆయన బేసికల్గా ఎక్కడున్నా అందరినీ రా పో అని అందరితో కలిసిపోయే వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. అటువంటి వ్యక్తి మీద తప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు విధంగా రాపిచ్చి చేస్తున్నారు. దీన్ని ఎవరు ప్రజలు హర్షించరు. మరి చెప్తున్నాం, విద్యార్థులకు నిరుద్యోగులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, బరాబర్ జూన్ 2వ తారీఖు మీరు అందరూ ఇన్స్టిట్యూట్లకు పోయి చదువుకోండి. జూన్ 2 నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. జూన్ 2 నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. ఎంపీ ఎలక్షన్స్ ముందు తప్పు పట్టించే ధోరణిలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 100 రోజుల్లో పథకాలను రిలీజ్ చేస్తానని మాట ఇచ్చినాం. ఆల్రెడీ 2 పథకాలను ఇచ్చినాం. ఆర్టీసీ 11 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చిన విధంగా చెప్పిన మాట ప్రకారం నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా, ప్రజలకు అండగా ఉంటుంది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే సోషల్ మీడియాను ఎక్కడెక్కడ ఖండించాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ఖండించవలసిందిగా విద్యార్థులు, నిరుద్యోగులని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.